ఆయన ఓనర్ జై కాంగ్రెస్ జై వార్డు అధ్యక్షులు ఎవరు గారు సమస్యలుంటే సానుకూలంగా మనం చర్చలు చేసుకుంటే సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది. ఎవరో రెచ్చగొడితే వారి మాటలలో పడి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, గత ప్రభుత్వంలో వాళ్ళ మాదిరిగా మేము కూడా ఉంటామని రెచ్చగొట్టి ఇలాంటి కొన్ని ఏదైతే శంకర్ గౌడ్ గారు మొన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో, ఆత్మాహుతి చేసుకోవడం జరిగిందో దాని చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగవద్దు. ఎందుకంటే ప్రభుత్వం గంటల వ్యవధిలోనే పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతుంది. ఎందుకంటే మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు ఇందిరమ్మ ఇల్లే కాదు, ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు. ఎందుకంటే ఈరోజు బస్సు కూడా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంకా చాలా కార్యక్రమాలు మా ముందు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ గతంలో మీరు చూసిర్రు, ఆర్టీసీ సమ్మె అయినప్పుడు 53 రోజులు 55 రోజుల దాకా ముఖ్యమంత్రి స్పందించిన దాఖలాలే లేవు. స్పందించుడు కాదు అసలు, ఎవరు ఆర్టీసీ ఏంది ఆర్టీసీ ఏం కావాలని చెప్పి స్పందించిన వాళ్ళు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళ మాయమాటలలో పడొద్దు. ఈ ప్రభుత్వంలో వాస్తవంగా మేము ఇంకా మీకు ఎంతో చేయాల్సింది ఉంది, ఒప్పుకుంటున్నాం. మేమేమి 100% మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన అంటలేదు. కానీ గత 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిర్రో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు తెలుసు. కాబట్టి ఆ అప్పుల రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా వీలైనంత వరకు అన్ని పరిష్కారం చేసి ప్రజా సమస్యలను తీర్చే దిశగా మేము ముందుకు పోతున్నాం. ఇంకా ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. కవిత కొత్త పార్టీ పెట్టడం అనేది సరే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకప్పుడు లెక్క మాయమాటలకో పిట్టకథలకో పడే పరిస్థితి లేదు. గతంలో వాళ్ళ నాయనకి ఇదే టీఆర్ఎస్ పార్టీ పెట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అని పెట్టింది. సమితి సేన రెండు మారినాయి. సమితి సేన మారినంత మాత్రాన రంగు మారదు, వాళ్ళ వ్యవహారం మారదు. ఆమె ఏమంటది, తల్లిగా పరిణితి చెంది ప్రజలకు జేబులు కాకుండా కడుపులు చూసి పరిపాలన అందిద్దామంటది. మరి గతంలో వాళ్ళ నాయన అందరు కలిసి జేబులు దోచుకోనికనే వచ్చినట్టు ఆమె ఒప్పుకుంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో కవిత గారికి నేను ఒక్కటే చెప్తున్నా, కవిత గారు మీరు నిజంగా 2014లో మీ నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజే ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నట్టు మీరు కనుక 2016లోనే ఈ వ్యవహారం చేసి ఉంటే మిమ్మల్ని అందరూ ఆదరించేటోళ్లు, ఈ రాష్ట్రం ఇంత దోపిడీకి పాల్పడేది కాదు. కానీ మీరు ఆ రోజు ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టుర్రు. దోపిడీలో భాగస్వామ్యం తీసుకుని అధికారం పోయిన తర్వాత కుప్పబోసి పంచుకునే కాడ పంచాయతీ వచ్చింది. ఈ కుప్పబోసి పంచుకునే కాడ పంచాయతీ రావడం వల్లనే ఇలా పార్టీ పెట్టిన. మరి పార్టీ పెట్టి పోనీ మీ నాయనన్న అబద్దాలు చెప్పలేయాల. మీ నాయన అబద్దాలు చెప్పిండు, కానీ ఏ లక్కంగా చెప్పిండు, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ తెస్తా అన్నాడు. నేను తెలంగాణలో ఉన్నటువంటి మనుషులకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీస్తా అన్నాడు. తెలంగాణకు నేను చౌకీదార్ అన్నాడు, అంటే వాచ్మ్యాన్ లెక్క అన్నాడు. నేను ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గాను, నా కొడుకు అమెరికాలుండు, నా బిడ్డ అమెరికాలుంది, మేము ఆర్థికంగా స్థిరపడ్డాం, నాకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేసిండు. నువ్వైతే మొదటి రోజే కింద వాళ్ళు సీఎం అంటే థ్యాంక్ యూ అంటున్నావు. ఏం అర్థం చేసుకోవాలి నీకు చెప్పు. నువ్వు ముఖ్యమంత్రే కావాలి, రాజ్యాధికారమే కావాలంటే ఏముందిడా? ప్రజలు ఆల్రెడీ అన్యాయం అయిపోయారు. మళ్ళా పిట్ట కథలకు మీరు చెప్పే కథలకు మీ నాయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు 2014. నువ్వు వచ్చి ఇప్పుడు 4 లక్షలు ఇస్తా అంటున్నావు సంవత్సరానికి. ఎట్టిస్తావు? అప్పుడు ఇయ్యంది ఇప్పుడు ఇస్తావా? నమ్ముతారా ప్రజలు? కాబట్టి రేవంత్ రెడ్డి గారిని తిడితే మార్కులు వస్తాయని రేవంత్ రెడ్డి గారు కర్కోటకుడని హిట్లర్ అయితే ఒక్క రోజులనే సమ్మె విరమణ చేసి వచ్చి చర్చలకు వస్తాడా హిట్లర్ అయితే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి వాళ్ళకి మంచి చేయాలని ఆలోచిస్తాడా? హిట్లర్ అయితే ఇందిరా మిల్లును కట్టిస్తాడా? మంచి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది. హిట్లర్ ఆలోచన దాచుకోవాలన్న ఆలోచన వాళ్ళ కుటుంబంది. మరి ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మరి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తుంది. తెలంగాణ ప్రజలు మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు డెఫినెట్ గా మంచి చేసే వారికి అవకాశం ఇస్తారు. కాబట్టి కవిత గారు ఆమెను ఏమంటున్నా, పార్టీలు పెట్టడం తప్పులేదు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు చేయడం తప్పులేదు. మొదటి రోజు వచ్చి నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం, గతంలో వాళ్ళ హిస్టరీ చూసిన తర్వాత ఎవరు కూడా ఆమెను నమ్మరు.